అది కమ్ ఆన్ స్పీక్ అవుట్. కమ్ ఆన్ టెల్ us. మీతో పాటు ఇందులో ఇంకెవరెవరున్నారో పేరు చెప్పండి. చరణ్ గారు, జాబ్ చేస్తున్న కంపెనీనే దోచేద్దామన్న ఐడియా మీకు ఎవరిచ్చారు చెప్పండి. భార్గవి మేడం అని చెప్పనా? నేను బ్రతకాలి అంటే చెప్పడం తప్ప ఇంకో దారే లేదు. సార్, అది వీ విల్ ప్రొటెక్ట్ యూ చరణ్. డోంట్ వరీ, చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. చెప్పండి చరణ్, కమ్ ఆన్. అది మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా చెప్పండి. తను కమ్ ఆన్ చరణ్, తను కమ్ ఆన్ చరణ్ చెప్పండి. జస్ట్ మినిట్. పిన్ని, వాట్? ఏయ్, పిన్ని, రామ్, తాతయ్యకి ఏమైంది? మావయ్యకి బీపీ ఎక్కువైంది రామ్. డాక్టర్ వచ్చి చూసి వెళ్లారు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు కొంచెం పర్వాలేదు రామ్. అప్పు 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 నిన్ను చూసాకే నాకు కాస్త ధైర్యం వచ్చిందిరా. మావయ్యని ఈ రోజు ఇలా చూసి ఉంటారో లేదో అనుకున్నాను. అందుకే ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేసి పిలిచాను. సారీ అప్పు. ఇట్స్ ఓకే పిన్ని. సడన్ గా ఇలా ఎందుకు జరిగింది? ఐ మీన్ డాక్టర్ గారు ఏమైనా అన్నారా? ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లారు. మావయ్య పడుకున్నారు. థ్యాంక్ గాడ్ పిన్ని. ఒక్క నిమిషం వస్తాను, ఉండండి. అక్కడ రామ్ చరణ్తో నిజం చెప్పిస్తున్న టైంలోనే భార్గవి పిన్ని కాల్ చేసింది. వచ్చినప్పటి నుండి సూర్యకి ఈ రోజే ఎందుకు బీపీ హై అయింది? సరిగ్గా మెడికేషన్ ఫాలో అవుతున్నా కూడా ఏదో తేడా కొడుతుంది. ఇది కోఇన్సిడెన్స్ మాత్రం కాదు. అశోక్, నువ్వెళ్ళి మీ సూర్యని చూడవా? చూస్తాను. ఫ్రాడ్ ఎవరు చేశారో చెప్పి ఉండకపోయి ఉంటే రామ్ సార్ నన్ను ఊరికే వదిలేవారు కాదు. ఒకవేళ చెప్పినా కానీ భార్గవి మేడం ఊరికే వదిలేవారు కాదు. ఆ భార్గవి మేడమే ఫ్రాడ్ చేసిందని చెప్తే రామ్ సార్ నన్ను నమ్ముతారా? ఎవరా, ఇప్పుడు నేనేం చేయలేదు, నా బుర్ర బద్దలవుతుంది. హలో మేడం. ఆఫీస్లో ఏం తేడా జరగలేదు కదా? అది మేడం ఆల్మోస్ట్ తేడా జరగబోయేది. అంతలోనే మీరు రామ్ సార్కి కాల్ చేశారు. పెద్ద బాస్కి ఏమైంది మేడం? ఏయ్, అవన్నీ నీకెందుకు? రామ్ ఏం అడిగాడు? అక్కడ ఏం జరిగిందో అది చెప్పు. ఏమని చెప్పను మేడం, మీరు ఫోన్ చేసినప్పుడు రామ్ సార్ నన్నే క్వశ్చన్ చేస్తున్నారు. నీ వెనకాల ఎవరున్నారో చెప్పమని నన్ను బెదిరించారు మేడం.
వాళ్ళు నన్ను గుచ్చి గుచ్చి ఆ ప్రశ్న అడుగుతారని నేను అస్సలు ఏమాత్రం అనుకోలేదు మేడం. మీ పేరు ఇంకా చెప్పక తప్పదని ఆలోచించుకునే లోపే మీరు సార్కి ఫోన్ చేశారు. నేను సేఫ్ అయ్యాను మేడం. ఇంకా మేడం, నేను ఇప్పుడు తాతయ్యని ఖచ్చితంగా చూడాలని వెళ్తున్నాను. ఈ విషయాన్ని మర్చిపోయాను అనుకోకు. మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు మేడం. తర్వాత ఏం జరుగుతుందో నాకైతే ఏం చెయ్యాలో తెలియట్లేదు మేడం. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఓకే మేడం. నేను చెప్పినట్టు చేస్తే సేఫ్ అవుతావు. అదేంటో చెప్పండి మేడం. నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి చరణ్. టైం వచ్చినప్పుడు చెప్తాను. అప్పటి వరకు మీ గ్రేట్ బుద్ధిని యూజ్ చేయకుండా కామ్గా ఉండు. సరే మేడం. రామా, నువ్వు ఆ కుర్చీలో కూర్చున్న వెంటనే చేసే మొదటి పని ఇదే అని నాకు బాగా తెలుసు. పోర్ గాయ్, యువర్ వే టు ప్రెడిక్టబుల్. ఈ టాబ్లెట్ చూడ్డానికి చిన్నగా ఉన్నా దీని రిజల్ట్ చాలా పెద్దది రామా. మీ తాతయ్య ప్రాణం అపాయంలో ఉంది అని చెప్పడానికి ఈ చిన్న టాబ్లెట్ చాలరా. కానీ ఒక్కటి మాత్రం నిజం రామా, నువ్వు నా దారికి అడ్డొస్తే మీ తాత ప్రాణానికి అపాయం తప్పదు. ముసలోడి ప్రాణం నా చేతిలో చిక్కుకుని విలవిల్లాడుతుంది. యు బెటర్ నాట్ ప్లే గేమ్స్ విత్ మీ రామా. ఏంటి సీత, ఆర్ యూ మిస్సింగ్ యువర్ ఫ్రెండ్ రామ్? అందులోనూ ఈరోజు నీ ఫ్రెండ్ ప్రియా కూడా లేదు. ఇద్దరు లేనందుకు ఈరోజు చాలా డల్గా ఉన్నావా? మేము కూడా ఫ్రెండ్సే సీత, ఏదైనా మాట్లాడు. మాట్లాడుతూనే ఉన్నాను కదా. సార్ ఎందుకు టెన్షన్గా వెళ్ళారు? ఏమైంది? నాకు తెలీదు. ఓ, ఇది మేము నమ్మాలన్నమాట. ఎంతైనా రామ్. సారీ రామ్ సార్, మీ ఫ్రెండే కదా. మా అందరికంటే ఎక్కువ తను మీతోనే క్లోజ్గా ఉన్నారు. తను బాస్ అని మీకు ముందే తెలుసు. ఐమ్ రైట్? నాకు నిజంగానే తెలీదు. నిన్నే నాకు తెలిసింది. కమాన్ సీత, బాస్ మీకు అంత క్లోజ్. అంతేకాకుండా మీ ఇంటికి కూడా వచ్చేవాళ్ళంట కదా. ఇంకా మొన్న మీ పెళ్లిలో మీ కూతుర్ని కాపాడింది కూడా బాసేనంట. గ్రేట్. వాళ్ళు అలా బ్రేవ్ అయితే మీరు ఇంకో రకంగా బ్రేవ్. అది సరే, పెళ్ళాగిపోయినా కూడా ఏమీ జరగనట్టు ఇంత కామ్ అండ్ కంపోజ్డ్గా ఉన్నారు కదా, ఎలా సాధ్యం? వేరే వాళ్ళు అయ్యుంటే ఏం చేసేవాళ్ళో ఏమో నాకు తెలియదబ్బా. హే, అశోక్ సార్ దాని గురించి మాట్లాడొద్దని చెప్పలేదా? ఓ సారీ అబ్బా, సారీ. ఏమన్నారు అశోక్ సారు? నథింగ్ సీత, కానీ నిజం ఒప్పుకోండి. రామ్ సార్ బాస్ అని ముందే తెలుసు కదా మీకు. బాస్ అని నీకు తెలిసినందుకే నువ్వు ఫ్రెండ్ అయ్యావు, సార్కి క్లోజ్ అయ్యావు. ఇంటికి పిలిచి మర్యాదలు చేసినందుకు మేం తప్పుగా అనుకోం. చెప్పు సీత. దేవుడి మీదొట్టు నాకేమీ తెలీదు. ఈ విషయాన్ని మీరు ఇక్కడితో ఆపేస్తారా ప్లీజ్? నేను పని చేసుకోవాలి. అందరూ కూర్చోండ్రా. సీత గారిని పని చేసుకునివ్వండి. షీ ఈస్ ద బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్. అఫ్ కోర్స్, బాస్ బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు బెస్ట్ ఎంప్లాయీ కూడా అయి ఉండాలి కదా. తాతయ్య జాగ్రత్త. కూర్చోండ్రా. కేర్ఫుల్. ఏమైంది తాతయ్య? అయ్యి ఓకే. ఎందుకు బీపీలో వేరియేషన్ వచ్చింది? అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదురా. యంగ్ స్టార్, కానీ కొంచెం వయసు అయిపోయింది కదా, దానివల్ల కొంచెం తక్కువ ఎక్కువ అవుతూ ఉంటుంది. నీ పెళ్లి ఒకటి జరిగితే అంతా సర్దుకుంటుందిరా.
నేను నా మునిమనవణ్ణి చూడకుండా ఎక్కడికి పోన్రా, సరేనా? తాతయ్య ఇప్పుడు దాని గురించి ఎందుకు? సూరి, నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకో. మునిమన వాళ్ళని చూస్తావులే, ఆలోచించుకో. రామా, నువ్వు ఒకసారి సీతతో మాట్లాడి చూడరా. తను పెళ్లి ఆగిపోయినందుకు చాలా బాధపడుతోందిరా. దాని నుండి బయటపడటానికి కొంచెం సమయం పడుతుంది. కొత్త స్నేహాలు పాత గాయాన్ని మర్చిపోయేలా చేస్తాయి. టైం చూసి ఒకసారి మాట్లాడరా. తాతయ్య చూడరా, నువ్వు మాట్లాడలేదు అంటే నేనే మాట్లాడాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగోలేక పడుకున్నారు, ఇప్పుడు దీని గురించి డిస్కషన్ అవసరం అంటారా? నేను చెప్పేది కొంచెం వినరా. నువ్వైనా చెప్పరా. తాతయ్య ఇన్ని రోజులు మీరు చెప్పిన మాట నేను విన్నాను, ఇక నుంచి నేను చెప్పిన మాటని మీరు వినాల్సిందే, అంతే. ఫస్ట్ మీరు రెస్ట్ తీసుకోండి, పడుకోండి మీరు ప్లీజ్. నేను చెప్పినవన్నీ నువ్వు విన్నావా అసలు? అశోక, నమ్మచ్చురా వీణ్ణి? కొంచెం విన్నాడు. ఈ ఒక్కసారి వాడు చెప్పింది విందాంలే. ఓ, నువ్వు వాడు హలో, ఇవన్నీ ఇద్దరి మధ్య వర్కౌట్ అవ్వవు. నేను ఎప్పటికైనా నీ పార్టీయే, డోంట్ వరీ. కొంచెం ఊరుకుంటారా మీరిద్దరు? ఏయ్, నువ్వు కూడా కలిసి ఆటలాడుతున్నావు ఏంట్రా? అసలే ఒంట్లో బాగోలేదు. తాతయ్య మీరు పడుకోండి, రెస్ట్ తీసుకోండి. తీసుకోండి. అది కాదురా. ఏయ్, రామా, నువ్వు సీతతో మాట్లాడే వరకు నా ఆరోగ్యం బాగున్నా సరే బాగులేనట్టుగానే నటిస్తాను. అరే అదేంట్రా అసలు? తాతయ్యకి బాలేక పడుకున్నా సీతతో మాట్లాడావా అని అడుగుతున్నారేంటి? సూరికి కూడా నీ పెళ్లి మీద ఆశ ఉంటుంది కదరా. రేయ్, పెళ్ళా? సీతగారు నాతో ఎలా ఉంటున్నారో నీకు తెలుసు కదరా. ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు చూస్తున్నారు నన్ను. అరే సీరియస్గా చెప్తున్నాను, తన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నేనేదో ప్రిన్సిపల్ ముందు నిలబడి మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు గుర్రని చూస్తుంది నన్ను. పాపంరా సిరి, తన లుక్స్ని చూస్తూ ఎలా తట్టుకుంటుందో ఆ దేవుడికే తెలియాలి. కరెక్ట్గా చెప్తున్నావు. నీకు నవ్వొస్తుంది, టెన్షన్తో చస్తున్నాను రా. కోపం తెప్పించద్దు. ఓకే సారీ. అయినా నీ మొక్కం చూడరా పాపం. అరే నాకు అసలు అర్థం కావట్లేదురా, నేను అసలు ఏం తప్పు చేశానురా? మన ఆఫీస్లో దొంగను పట్టుకోవడం కోసం నేను ఎవరు అన్నది దాచిపెట్టాను, అంతే కదా. కానీ సీతగారి దృష్టిలో నేనే ఏదో పెద్ద దొంగనైపోయాను రా. రిలాక్స్ రా, ఇవన్నీ కామన్ రా. స్నేహం అని నమ్మిన వ్యక్తి సడన్ గా జీతం ఇచ్చే ఓనర్ అని తెలిస్తే ఎవరైనా షాక్ అయి తీరుతారు. ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాదు. బిలీవ్ మీ, రాను అన్ని సర్దుకుంటాయి. ఎప్పుడు సర్దుకుంటారా? సీత గురించి నాకు బాగా తెలుసు. తను ఒక్కసారి డిసైడ్ అయితే మనసు మార్చుకోదు అసలు. నా విషయంలో కూడా అంతే. వీడితో ఫ్రెండ్షిపే చేయొద్దు అని డిసైడ్ అయిందనుకో. నెగిటివ్గా ఆలోచించకరా, ఓపిక పట్టు, హ్యావ్ పేషెన్స్. అరే ఈరోజు ఆ చరణ్ ఆల్మోస్ట్ తన వెనకాల ఎవరున్నారో చెప్పడానికి రెడీ అయ్యాడు అనిపించింది. మనం ఇంకొకసారి అతన్ని అడిగితే ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఈ రోజే చెప్పేసేవాడు రా, అంతలోనే తాతయ్యకి ఇలా అయింది. అదే నా డౌట్ కూడా. ఏమన్నా? ఏం లేదు, చరణ్ వెనక ఎవరున్నారో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువైంది అన్నాను. వీ షుడ్ ఫోకస్ ఆన్ హిమ్. అవునరా, అతన్ని ఇంకొంచెం టైట్ చేస్తే దెన్ వీ మైట్ గెట్ ది ఆన్సర్. దానికంటే ముందు నువ్వు ఇంకొక ఇంపార్టెంట్ టాస్క్ చేయాల్సి ఉంది. దాని మీద ఫోకస్ చేయి. ఏంటది? ఈ బాక్స్. ఫస్ట్ ఈ బాక్స్ ఇచ్చేసరా. ఒక చిన్న బాక్స్ కోసం నీతో మళ్ళీ మార్కెట్ అంతా తిరగలేనయ్యా, తిరగలేను. సీత, లంచ్ టైం అయింది, లంచ్కి రారా? లేదు, నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళండి. సీత, లాస్ట్ క్వశ్చన్. ఇంతకు ముందు రామ్ సార్ కోసం బాక్స్ తెచ్చేదానివి,
ఇప్పుడు ఏం చేస్తావని జస్ట్ తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే. మీ అందరికీ ఎందుకని ఎంత క్యూరియాసిటీ? ఉన్న పని కంప్లీట్ చేయడానికి టైం సరిపోవడం లేదు. అలాంటిది వేరే వాళ్ళ జీవితంలో ఏమేం జరుగుతున్నాయో ప్రతి ఒక్క డీటెయిల్ మీ అందరికీ కావాలి కదా. ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ చెయ్యాలి. అంత టైం ఉందా మీ అందరి దగ్గర? ఇప్పుడు మీ అందరికీ సమాధానం కావాలి కదా. చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి అందరూ. నిన్న టీవీ చూసి రామ్ సారే బాస్ అని మీకెలా తెలిసిందో నాకు కూడా అప్పుడే తెలిసింది. నేను కూడా మీలాగే షాక్లో ఉన్నాను. చాలా సమాధానం దొరికింది అందరికీ? మే కమిన్ సార్? రండి. చెప్పండి మేడం. సార్, నేను సీతని. ఎందుకని మేడం అని పిలుస్తున్నారు? అది ఇన్ని రోజులు నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదని మీరు బాధపడకూడదు కదా. అందులోనూ మీరు పెద్ద బాస్ ఇంట్లో వాళ్ళకి ఇంత క్లోజ్ అని నాకు తెలియదు. ఆ రామ్ సార్కి కూడా మీరు క్లోజ్ ఫ్రెండ్. నా గురించి తన దగ్గర మీరు తక్కువగా మాట్లాడకూడదని అందుకే ఇలా మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, నా నుండి ఏం హెల్ప్ కావాలి? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సార్, మీరు నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు స్ట్రేంజ్గా అనిపిస్తుంది. మీరు ముందు నాతో ఎలా మాట్లాడేవారో, ఎలా ట్రీట్ చేసేవారో అలాగే మాట్లాడండి సార్. అలాగే ట్రీట్ చేయండి. నేను కూడా ఇక్కడ ఒక నార్మల్ ఎంప్లాయీ అంతే. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. నేను కొంచెం తొందరగా వెళ్ళాలి సార్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. కాదు సార్, ఇది ఆఫీస్, రూల్స్ ఫాలో అవ్వాలి కదా. అందుకనే పర్మిషన్ అడుగుదామని మీ దగ్గరకు వచ్చాను. అవునవును, రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ నేను రూల్స్ ఫాలో అవ్వలేదని రామ్ సార్తో మాత్రం చెప్పకండే. మీరు పర్మిషన్ అడిగారు, నేను పర్మిషన్ ఇచ్చాను. మీరు ఇంకా వెళ్ళొచ్చు. ప్లీజ్ క్యారీ ఆన్. హాయ్ సిరి. హాయ్. ఫ్రెండ్, నీకు తెలుసా ఫ్రెండ్, మా మేడం ఈరోజు సెంటెన్స్ రాయమని చెప్పారు. నేను ఏమని రాశానో తెలుసా ఫ్రెండ్? రామ్ అండ్ సిరి ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అన్ని రాశాను. మా మేడం గుడ్ అన్నారు. ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్. హాయ్ మేడం. రోజు వాళ్ళ తాతయ్య గారు వస్తారు కదా, అందుకనే వెయిట్ చేస్తున్నాం. లేదు, ఈరోజు నేనే వచ్చాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సిరి, ఆఫీస్ ముగించుకుని నిన్ను తీసుకెళ్ళటానికని వచ్చాను. నాకు హాయ్ కూడా చెప్పలేదు నువ్వు. నాకు తెలుసు సీతమ్మ, నువ్వు నా ఫ్రెండ్తోనే వచ్చావు అని. నా ఫ్రెండ్ నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఎక్కడో దాక్కుని ఉంటాడు. ఫ్రెండ్ 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 ఫ్రెండ్. ఆఫీస్ నుండి తొందరగా నిన్ను తీసుకురావటానికని వచ్చాను. నేను రావడం చూసి నువ్వు ఎంతో సర్ప్రైజ్ అవుతావని నేను అనుకున్నాను. కానీ అప్పుడు కూడా నన్ను నీ ఫ్రెండ్ గురించి అడుగుతున్నావు. దిస్ ఈజ్ నాట్ ఫేర్ సిరి. నా ఫ్రెండ్ నన్ను చూడడానికి రాలేదు కదా, అది కూడా నాట్ ఫెయిర్. సీతమ్మ, నా ఫ్రెండ్కి నేను అవసరం లేదా? సిరి,
చూడు, నీకు నేను పొద్దున్నే చెప్పాను కదా, తనకి చాలా బాధ్యతలుంటాయని. నువ్వే తన ప్రపంచం కాదు. అలా అంటే ఏంటంటే, నాకు నువ్వు ఒక్కదానివే ఉన్నావు, వేరే ఎవ్వరూ లేరు. అమ్మ, నాన్న, ఫ్రెండ్ అందరినీ నేను నీలోనే చూసుకుంటాను. కాని తనకి అలా కాదు. తనకి ఇంటి నిండా మనుషులున్నారు, పెద్ద కంపెనీ ఉంది, అక్కడ తన కింద చాలా మంది పనిచేస్తారు, బాధ్యత ఉంది. వీటన్నింటి మధ్యలో తను నీతో ఆడుకోగలడా చెప్పు? నువ్వు అలా ఆశపడ్డం కూడా తప్పే. నీకు తెలుసు సీతమ్మ, ఫ్రెండ్ నన్ను చాలా ఇష్టపడతాడు. ఫ్రెండ్ నా కోసం ఏదైనా చేస్తాడు. ఫ్రెండ్ నన్ను బాగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతమ్మ. తల్లి, నేను నీకు పొద్దున్నే చెప్పాను కదా, ఇకపై మనకు ఫ్రెండ్ లేడు అని. నువ్వు తన కోసం వెయిట్ చేయటం మానే. సీతమ్మ, నీకింకా నా ఫ్రెండ్ మీద కోపం పోలేదు కదా, అందుకే ఇలా అంటున్నావు. తల్లి, నువ్వు గుడ్ గర్ల్వి కదా, అమ్మ చెప్పిన మాటలు వింటావు కదా. ఇక నుంచి నువ్వు ముందులాగా ఉండలేవమ్మా. నీ ఫ్రెండ్ని వదిలిపెట్టి ఉండడం నువ్వు అలవాటు చేసుకోక తప్పదు.